హైదరాబాద్ సరూర్ నగర్ చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుందని స్థానిక కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మినీ ట్యాంక్ బండ్గా పిలువబడే సరూర్ నగర్ చెరువు విస్తీర్ణం 200 ఎకరాల్లో ఉండేదని, ఇప్పుడు 89 ఎకరాల్లో మాత్రమే చెరువు ఉందని, 56 ఎకరాలు కబ్జాకు గురైందని పలువురు తెలిపారు. ఈ కబ్జాల వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందని వారు తెలిపారు. ఇప్పుడు చెరువు పక్క నిల్చలేని పరిస్థితి నెలకొందని, దుర్వాసన వెజ్జలుతూ దోమలకు నిలయంగా మారిందని తెలిపారు. సరూర్ నగర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో చెరువు చుట్టూ మట్టిపోసు కుదించడంతో కబ్జాదారులకు వరంగా మారిందని, గృహ నిర్మాణాలు చేసి అమాయక ప్రజలు విక్రయించినా అప్పటి ప్రభుత్వం చూసి చూడనట్టుండటంతో ఈ దుస్థితి వచ్చిందని కాలనీ వాసులు చెబుతున్నారు. హైడ్రా 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 అని చెప్పి పెద్ద డ్రామా నడుస్తుంది. అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది చూడాలి. సరూర్ నగర్ చెరువు సుమారు దగ్గర 145-150 ఎకరాలు ఉన్న చెరువు. దాన్ని రాను రోజుల్లో కొంచెం పై నుంచి పై భాగం ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏదైతే ఇవన్నీ కూడా ఆక్రమించుకోవడం. ఆ బఫర్ జోన్లల్లో ప్రభుత్వాలే లేఅవుట్ చేసి అమ్మినవి ఉన్నాయి. ఇప్పుడు సింగరేణి కాలనీ ఉంది, దాంట్లో సింగరేణి కాలనీ వేసి ఎంప్లాయీస్కి ఆ ప్లాట్స్ అన్ని అమ్ముతున్నారు. వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళనే పిల్లలు చేసి ఎట్లా చేస్తారనేది స్నానకం. దాంతోపాటు ఇక్కడ చూడ ఒకటి ఓల్డేజ్ హోమ్ ఉంది, వాడు సమాజ సేవ చేస్తలేడు. ₹1,00,000 తీసుకొని ముసలాళ్ళని పెట్టుకొని సాదుకుంటున్నాడు. అది ఒక ఎకరంలో కట్టినట్టుంది. అది తీస్తే సగం నీళ్ళు ఇక్కడే ఉంటాయి. కింద నీళ్ళు న్యూగడ్డ అంతా మునిగే అవకాశం ఉండదు. ఎందుకంటే నీళ్ళు పార్క్ ఉంది, 3 ఎకరాల పార్క్ ఉంది, చెరువులోనే కట్టినాం పార్కు. మరి దాన్ని కూడా తీసేస్తే కొంచెం వాటర్ ఇక్కడ నిల్వ చేసే ప్రయత్నం. అంటే హైడ్రా ఏం చేస్తుందంటే ఒక ఎఫెక్టివ్ వేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఈ 49 ఏళ్ళు అయితే అప్పుడు చెరువు చాలా ఇతిహాసం ఉంది. అప్పుడు మంచినీళ్ళు ఉంటుంది, ఇది మొత్తం ఉన్నీళ్ళవి. ఇది 135 ఎకరాల చెరువు. ఈ 135 ఎకరాల చెరువు ప్రస్తుతం 30 ఎకరాలు గురించబడింది. దీనికి ఏంటంటే పక్కన తప్పవన్ కాలనీ అని, ఇక్కడ సింగరేణి కాలనీ, ఇంకో కాలనీ అని చెప్పేసి మొత్తం ఆక్యుపై చేసుకోవడం జరిగింది. దీనికి రాజకీయ నాయకుల ప్రాబల్యం ఉండొచ్చు, భూ కబ్జాదారుల ప్రాబ్లం ఉండొచ్చు. ఏది ఏమున్నా మొత్తం మీద మాత్రం ఇప్పుడు దీనికి కనీసం నిలబడి గాలి తీసుకునేటువంటి పరిస్థితులు కూడా లేకుండా మంచి చెరువు పొలాలు మొత్తం దీనికి ఇవన్నీ ఈ ల్యాండ్స్ అన్నిలో పొలాలకు సంబంధించినవి, ఈ చెరువుకు సంబంధించినవి. ఇప్పుడు కేవలం ఈవెన్ మనకి కడుక్కుంటేందుకు కూడా పనికి రాకుండా అయిపోయింది.